శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ ఆల్ ఇన్ వన్. నేను మీ జయ. ఇవాళ మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించి, వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. విన్నారా? పూజ్యాయ రాఘవేంద్రాయ అనగానే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనం రాఘవేంద్ర స్వామి అనగానే గుర్తుకొచ్చే స్తోత్రం ఇది మనకు. ఓం గురుభ్యో నమః. ఇవాళ ఆ రాఘవేంద్ర స్వామి చరిత్రను మనం తెలుసుకుందాం. ఆ క్షేత్ర చరిత్ర, స్థల పురాణం గురించి కూడా మీకు వివరిస్తాను. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్ర స్వామి వారు జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, అటు తెలంగాణ రాష్ట్రాల నుంచి, ఆంధ్ర నుంచి నిత్యం 10,000 మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ స్థల పురాణం తెలుసుకుందాం. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మాంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం ఏమిటో తెలుసా మీకు? శ్రీ మహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు అంటే జీవసమాధి అని అర్థం కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మాంచాలమ్మ అంటే రేణుకాంబ రూపినమాట, రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవతైన మాంచాలమ్మను దర్శించుకొని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు అంటే రాఘవేంద్ర స్వామి వారికి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు. 1595 సంవత్సరంలో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం కూడా చేశారు. యుక్త వయస్సు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ. అనంతరం పవిత్ర తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబ్ సిద్ది మసూద్ ఖాన్ నుంచి మాంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు ఆ రాయి 700 ఏళ్ళు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరమిచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు.
ఆపై 1671 సంవత్సరంలో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు.